2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, నేను విజయ్. ఇరాన్ మీద ఇప్పటికే ఇజ్రాయెల్ అమెరికాతో కలిసి భారీ ఎత్తున యుద్ధం చేస్తుండటంతో ఇరాన్ కూడా అదే స్థాయిలో ప్రతిదాడి చేస్తుంది. అయితే ముఖ్యంగా ఇరాన్ ఇప్పటికే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ను కూడా క్లోజ్ చేసినట్టు అనౌన్స్ చేయడం, అదేవిధంగా ఆ జలసంధిలో ప్రయాణిస్తున్నటువంటి కొన్ని ఆయిల్ ట్యాంకర్స్ ఉన్నటువంటి షిప్ మీద కూడా అటాక్స్ చేయడంతో దాదాపుగా 33కు పైగా షిప్స్ అక్కడే నిలిచిపోయినటువంటి పరిస్థితి. అయితే దీంతో ఇప్పుడు ఆయిల్ ధరలు అమాంతంగా పెరగబోతున్నాయనేటువంటి అంచనాను వేస్తున్నారు మార్కెట్ నిపుణులు. నిజంగానే భారత్లో కూడా పెట్రోల్ ధరలు పెరగబోతున్నాయా? పెరిగితే ఏ స్థాయిలో పెరిగేటువంటి అవకాశం ఉంది? దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటున్నారు బిజినెస్ అనలిస్ట్ ప్రభు గారు. ప్రభు గారు నమస్తే అండి. నమస్తే అండి. అందరూ కూడా ఇప్పుడు ఇరాన్ మీద జరుగుతున్నటువంటి యుద్ధం మీద అందరూ భారతీయులందరూ కూడా ఒకే ఒక్క విషయం మీద ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అది ఆయిల్ ధరలు పెరగబోతున్నాయి. ఆయిల్ ధరలు పెరిగితే ఎంతవరకు పెరిగేటువంటి అవకాశం ఉంది? అది ఎప్పటి నుంచి ఉండొచ్చు? లాస్ట్ టైం కూడా చూసాం కదా, పోయేటప్పుడు కూడా విపరీతంగా పెరిగిపోయినప్పుడు. సో ఈసారి కూడా ఎస్కలేషన్ అవుతుంది, లేకపోతే స్టేట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ చేస్తారు అనేది ఎక్స్పెక్ట్ చేయాల. అటు దాటితే ఒకవేళ దాటితే కనుక బాంబ్స్ అన్ని, దాంట్లో సీక్రెట్ బాంబ్స్ అన్ని పెట్టి సో మొత్తానికి అది క్లోజ్ చేశారు. క్లోజ్ చేసిన తర్వాత జనరల్ గా ఏ కంట్రీ అయినా కొన్ని కంట్రీస్ 15 days ఉంటాయి, కొన్ని కంట్రీస్ 1 month ఉంటాయి, కొన్ని కంట్రీస్ 3 months ఉంటాయి. అట్లా స్టోర్ చేసుకుంటారు ఆయిల్. సో ఎప్పుడైతే ఆ టైం ల్యాప్స్ అవుతుందో ఆ కంట్రీస్ కి టెన్షన్ వస్తూ ఉంటుంది. సో వాట్ నెక్స్ట్, ఏం చేయాలనేది భయం వేస్తుంది కదా. సో మెయిన్ మనకు కూడా 50% ఆయిల్ ఎల్పిజి కానీ అక్కడి నుంచి వస్తుంది. సో ఆ ట్రాన్స్ఫర్ అయింది ఆ స్టేట్ ఆఫ్ హార్మోజ్ నుంచి. మెయిన్ అక్కడి నుంచి వెళ్ళేది చైనాకి ఎక్కువ పర్సంటేజ్ వెళ్తుంది. సో ఇప్పుడు చైనా కూడా ఒక రకంగా ప్రెజర్ చేస్తుంది వద్దని, ఏది వార్ వద్దని, ఇది ఓపెన్ చేయమని. అంటే వాళ్ళేమో ఎక్కడ వినేటట్టు కనపడలేదు. ఎందుకంటే వాళ్ళు యుద్ధం మీరు స్టార్ట్ చేయండి, ఎండ్ మేము డిఫరెంట్ గా చేస్తాము, అది మీరు ఊహించలేరు అని చెప్పాడు ఆయన. ఏది స్టార్ట్ అవ్వగానే చెప్పాడు. దాని అర్థం ఇదే. సో ఆయన చనిపోతాడని ఆయనకి తెలుసు, ఎట్టి పరిస్థితుల్లో బతకనివ్వరని తెలుసు. అన్ని ప్లాన్ చేసుకొని వాళ్ళ నెక్స్ట్ 12 ఇది అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చనిపోయి కూడా లెవెల్ బై లెవెల్ ఏర్పాటు చేశారు. 12 levels ఏర్పాటు చేసి అన్ని స్ట్రాటజీగా పెట్టుకొని వాళ్ళకి అవగాహన ఉంది. ఎందుకంటే యుఎస్ ను ఇజ్రాయెల్ తో తట్టుకోవాలంటే కష్టం, ఇజ్రాయెల్ తో టెక్నాలజీ తట్టుకోవాలంటే చాలా కష్టం. సో అది ముందే తెలుసు కాబట్టి. కాకపోతే డిస్ట్రక్షన్ మోడ్ లో ఉన్నారు వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా. డిస్ట్రక్షన్ మోడ్ లో ఇప్పుడు సివిలియన్స్ కూడా ఇబ్బంది పెడుతున్నారు కదా. కొన్ని ఫ్లైట్స్ కూడా చాలా ఇబ్బంది అయినాయి. 48 hours ఎయిర్పోర్ట్ లో ఉండాలంటే చాలా కష్టం కదా. సో అన్ని చోట్ల కూడా ఇబ్బంది పడ్డారు. రిక్వెస్ట్ చేస్తే కొంచెం రష్యాని రిక్వెస్ట్ చేస్తే రష్యా అక్కడి నుంచి కొంచెం ఇది చేస్తే కొన్ని ఏదో ఫ్లైట్స్ అన్ని కొన్ని రిలీజ్ చేశారు. కానీ కొన్ని ఫ్లైట్స్ ఇంకా కానీ పరోక్షంగా ప్రభు గారు ఇప్పుడు ఒకవేళ ఇరాన్ ఇబ్బంది పెట్టాలనుకుంటే ముఖ్యంగా ఇజ్రాయెల్, ఆ తర్వాత అమెరికా, ఈ 2 దేశాలని ఇబ్బంది పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు అనూహ్యంగా తన మిత్ర దేశాలే ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చింది. ముఖ్యంగా మీరు అన్నట్టుగా ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకునేది చైనా అనేది ఇరాన్కి మిత్ర దేశంగా ఉంది. అండ్ నెక్స్ట్ ప్లేస్లో కూడా మనం అటు ఇటు కాదనుకున్నా కూడా 30% వరకు కూడా మనం కూడా అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఇండియాతో ఇరాన్కి కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఆల్రెడీ మనం అక్కడ కూడా ఆపరేట్ చేస్తున్నాం. ఎటు చూసినా కూడా అలాగే అమెరికా రిలేటెడ్గా ఉన్నటువంటి కంట్రీస్ కాకుండా ఇరాన్కి దగ్గరగా సఖ్యతగా ఉన్నటువంటి కంట్రీసే ఇవాళ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. మరి ఇరాన్ ఇలా ఎందుకు చేస్తుంది అనుకోవచ్చు? అంటే ఎక్కువ వాళ్ళు నిలబడలేరని తెలుసు. ఇప్పుడు యుఎస్ కొట్టాలంటే అంత దూరం మిసైల్స్ వెళ్ళే బాలిస్టిక్ మిసైల్స్ అంత దూరం వెళ్ళవు, యుఎస్ ని కొట్టలేరు. అవును, వాళ్ళకు ఉన్నదానికి వీళ్ళనే ఇజ్రాయెల్ ఇది చేయాలి. సో అందుకని ఇజ్రాయెల్ ని అంత డైరెక్ట్ గా అడిగేది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని క్లోజ్ చేయడం వల్ల, ఆయిల్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఆపేయడం వల్ల. ఇప్పుడు ఓడిపోతామని తెలుసు, ఫైనల్ గా నిలబడలేమని తెలుసు, కానీ డిస్ట్రక్షన్ చేయాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, అవతల వీళ్ళు అనుకునేది సాధించాలి. అదే మెయిన్. అక్కడేంటి ట్రంప్కి ఏంటి, ఆయన్ని చంపేయాలని ఆయన టార్గెట్ ఆయన రీచ్ అయ్యాడు. సో ఇక్కడ వీళ్ళు ఆయన చేసుకున్నప్పుడు మా టేస్ట్ ప్రకారం మా ఇది ప్రకారం మేము డిస్ట్రక్షన్ మోడ్ లో ఉంటాం. అందుకని జీసీసీ మీద అన్ని 7 కంట్రీస్ మీద వాటి మీద అటాక్ చేస్తున్నారు. సో వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేశారు, మాకేం సంబంధం ఉంది, మీ వారితో మాకేం సంబంధం అని చెప్పిన
కొంత విన్నట్టున్నారు, కొంత ఇదైంది. కానీ ట్రంప్ వినట్లేదు కదా. ట్రంప్ కూడా ఇది 3-4 వీక్స్ కంటిన్యూ అయ్యేటట్టుంది, ఎస్కలేషన్ అవుతుంది అన్న హింట్ కూడా ఇచ్చాడు ఆయన. సో అది 2 రోజుల యుక్రెయిన్ రష్యా లాగా ఎప్పటి ఒక 2 days లో అయిపోద్ది లేదా 1 day లో అయిపోద్ది అనుకున్నది 4 సంవత్సరాలు పైన చిలుకు ఇంకా నడుస్తూనే ఉంది. అది మరి ఇది కూడా భయం ఉంటుంది కదా. మరి ఇది కూడా ఒక రకంగా ఎన్నాళ్ళు ఉంటుంది అనేది 3 weeks మినిమం 3 to 4 weeks అంటున్నాడు ఆయన. 3 to 4 weeks అంటే ఇంకెంత వరకు డ్యామేజ్ అవ్వచ్చు, ఎంత వరకు ఎస్కలేట్ కావచ్చు అనేది ఇది ఉంది. అంటే ఇబ్బంది. ఇప్పుడు మెయిన్ వాళ్ళు కొట్టాల్సిన చోట కొడుతున్నారు. ఎక్కడ ఆయిల్ మీద కొట్టారు. మరి స్ట్రైట్ అంటే ఒకవేళ ఇబ్బంది లేకపోయినా ఆయిల్ ని తీసుకురావాలంటే అరౌండ్ తీసుకురావాలి. అంటే కిలోమీటర్స్ పెరుగుద్ది, టైం పెరుగుతుంది, కాస్ట్ పెరుగుద్ది. సో ఇవన్నీ ఎఫెక్ట్ పడతాయి కాబట్టి సో ఆ రకంగా ఒక రకంగా షార్ట్ టర్మ్ లో కొంచెం అన్ని కంట్రీస్ కూడా ఏదైతే ఆయిల్ స్టోరేజ్ ఉన్నాయో అవి తగ్గుతున్నప్పుడు కొంచెం టెన్షన్ వస్తుంది, ఆ భయం ఉంటుంది. సో ఆ రకంగా లెక్క వాళ్ళు. సో మనం ఆల్రెడీ ఇప్పటికే రష్యా నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో రీసెంట్గా కూడా ఒక ట్రేడ్ అమెరికాతో కూడా మనం ఆ ఒప్పందాలు కూడా చేసుకునేటువంటి అవకాశం ఉంది. అదే జరిగినట్లయితే వెనిజులా నుంచి కూడా మనం ఇంపోర్ట్ చేసుకునేటువంటి ఛాన్సెస్ ఉంది. సో ఇవన్నీ జరుగుతున్నా కూడా ఇరాన్ నుంచి పూర్తిగా కట్ అయిపోతే ఇంపోర్టింగ్ అనేది ఒక నెల తర్వాత కావచ్చు, మోస్ట్లీ ఒక 45 days తర్వాత కూడా అనుకున్నా కూడా సో అప్పుడు అయినా కూడా ఆయిల్ ప్రైసెస్ హైక్ అవ్వచ్చా ఇక్కడ? ఇప్పుడు ఆయిల్ ప్రైసెస్ అంటే టోటల్ పర్సంటేజ్ మెయిన్ చైనానే ఉంది, మిగతా కంట్రీస్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి కొంత డిఫరెన్స్ మెయిన్ ఎఫెక్ట్ పడేది చైనానే. ఇప్పుడు మనం వెనిజులా నుంచి తీసుకోవచ్చు. ఆయన చెప్పింది మన ఇప్పుడు ఇష్యూ లేకపోయినా వెనిజులా నుంచి తీసుకోవాల్సిందే. ఆ ప్రెజర్ అట్టు ఉంది అక్కడ. అందుకనే జస్ట్ 1 day ముందు మన ప్రైమ్ మినిస్టర్ కూడా ఆ కంట్రీలో ఉన్నారు కదా. అవును. సో అంటే చెప్పకనే చెప్పారు, మేము మీ సైడ్ ఉన్నాం అన్నట్టు ఇండైరెక్ట్ గా చెప్పినట్టే కదా. ఒక రకంగా ఇరాన్ సైడ్ లేకుండా మనకి ఎక్కువ వీళ్ళతోనే మేజర్ మరి వాళ్ళకి సపోర్ట్ చేసినట్టే లెక్క ఒక రకంగా. సో ఇరాన్ ని కొంచెం చెప్పకనే నమస్తా మీతో మాకు ఇది కాదన్నట్టు. ఎందుకంటే వాళ్ళే మన మీద ఆధారపడ్డారు. బాస్మతి రైస్ కానీ ఇవన్నీ ఎక్కువ మన ఎక్స్పోర్ట్ కూడా వాళ్ళకే ఎక్కువ ఉన్నాయి, చేస్తున్నాం. సో మనకి పెద్ద ఎఫెక్ట్ అనేది పడదు. కానీ షార్ట్ టర్మ్ లో కొంచెం ఉంటుంది. మనకి స్టోరేజ్ 3 months స్టోరేజ్ ఉంది. ఆయిల్ మీద పెద్ద మనకేం ఎఫెక్ట్ పడదు. కానీ గ్లోబల్ ఎఫెక్ట్ పడుతుంది కదా. గ్లోబల్ మార్కెట్ ఇబ్బంది పడుతుంది. ప్రభు గారు మీరు ఒక మాట అన్నారు, మీరు ఒక మాట కూడా ఇక్కడ ఒక పాయింట్ అవుట్ చేశారు. ఏంటంటే సో ఇరాన్తో ఇక మనకి ఇక ట్రేడింగ్ ఉండకపోవచ్చు, బహుశా వార్ అయిపోయిన తర్వాత కూడా సో అక్కడి నుంచి మనం ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడం అనేది కూడా తగ్గిపోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి ఇండికేషన్స్ ఇచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగానే మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కూడా వార్కి సరిగ్గా ఒక 24 hours బిఫోర్ ఇజ్రాయిల్లో ఆయన పర్యటించి వచ్చారు. అంటే ఒక రకంగా మానసికంగా ప్రిపేర్ అయ్యే ఈ నిర్ణయానికి వచ్చారు అనుకోవచ్చా? 100% ప్రిపేర్ అవ్వచ్చు. మనకి రష్యా కూడా లైన్ క్లియర్ అయినట్టే కదా. ఇప్పుడు 18% 10% అయింది. కోటే మొట్టకాయ పెట్టినప్పుడు 10% వచ్చినప్పుడు రష్యా నుంచి ఆయిల్ తీసుకోవచ్చు. అక్కడ క్వశ్చన్ ఏముంది ఇంకా? ఇప్పుడు వాళ్ళు అనుకున్నది అయింది కదా. ఇప్పుడు ఆయన 18% అన్నారు, 18% కోటే అవుతుంది 10% వచ్చినప్పుడు మనకి ఇంకా రష్యా నుంచి ఆయిల్ తీసుకోవడానికి ఇబ్బంది ఏముంది? సో డెఫినెట్ గా తీసుకోవచ్చు. సో అటు నుంచి కొనే ఛాన్స్ కూడా ఉంది. ఇంకా ఆయన మాట్లాడే ఇది కూడా లేదు కదా. ఆయన వాయిస్ కొంచెం కూడా తగ్గే ఛాన్స్లే ఉన్నాయి కదా కోట్ మొట్టకాయ పెట్టినప్పుడు. సో డెఫినెట్ గా ఆయిల్ మీద పెద్ద మనకి ఎఫెక్ట్ లేదు. కానీ గ్లోబల్ గా అన్ని కంట్రీస్ ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి ఆ ఎఫెక్ట్ ఇవాళ మార్కెట్ ఉంటే మన మార్కెట్ విపరీతంగా పడేది. నిఫ్టీ కూడా 600 points పడింది ఇవాళ. సో మన మార్కెట్ కూడా 400-300 points పడేది నిఫ్టీ. సో ఈ మన లోకల్ హాలిడే వచ్చినప్పుడు ఇదే ఒక్కొక్కసారి బెనిఫిట్ అవుద్ది, ఒక్కొక్కసారి ఇది అవుతుంది. ఎందుకంటే ఇవాళ యుఎస్ మార్కెట్స్ పడ్డాయి. రేపు ఇవాళ నైట్ కనుక మార్కెట్స్ అన్ని ప్లస్ లోకి వచ్చినాయి అనుకోండి, సో రేపు మార్నింగ్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, మనకి రేపు గ్యాప్ అప్ ఛాన్స్ ఉంటాయి. ఇది పోద్ది. ఇవాళ ఉన్న గ్యాప్ అప్ ఛాన్స్ రేపు డౌన్ అయితే ఆ ఛాన్స్ పోయినట్లు లెక్క. లోకల్ హాలిడేకి ఆ ఇబ్బంది ఉంటది. అది ప్లస్ అయినా కావచ్చు, మైనస్ అయినా కావచ్చు. ప్లస్ మైనస్ ఇవాళ నైట్ ఎలా ఉన్నాయి రియాక్ట్ అవుతున్నాయి, మార్కెట్స్ ఎలా ఉన్నాయి, రేపు మార్నింగ్ ఎలా 6 o'clock రేపు ఓపెన్ అవుతున్నాయి, దాన్ని బట్టి రేపు మన మార్కెట్ తీసుకుంటుంది. సో మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ప్లాన్ బితోనే ఇండియా రెడీగా ఉందంటారు. 100%. సో ఇరాన్ మీద ఎంత ఏ స్థాయిలో పెద్ద యుద్ధం జరిగి అక్కడ పూర్తిగా ఆయిల్కి సంబంధించినటువంటి క్రూడ్ ఆయిల్ అంతా కూడా ఇంపోర్టింగ్ ఎక్స్పోర్టింగ్ ఆగిపోయినా కూడా సో ఇండియాకు వచ్చినటువంటి ఇబ్బంది అయితే పెద్దగా ఉండకపోవచ్చు. కేవలం గ్లోబల్ మార్కెట్లో వచ్చినటువంటి ప్రాబ్లమ్ బేస్ చేసుకుని ఏదన్నా మనకి ఇక్కడ ఎకనామికల్గా కొంచెం ప్రాబ్లం ఉండొచ్చు, అప్ అండ్ డౌన్స్. ఆ స్టిపులేటెడ్ పీరియడ్ ఉంది. 3 months మనకి ప్రాబ్లం లేదు. ఆ స్టోరేజ్ ఉంది. ఆ 3 months లోపల
ఈ ఆయిల్ స్టేట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ చేయాలి, లేకపోతే సొల్యూషన్ రావాలి, లేకపోతే కష్టం. ఎందుకంటే సొల్యూషన్ ఇన్ ద సెన్స్ రౌండ్ అబౌట్ రావాలి. రౌండ్ అబౌట్ రావాలంటే కాస్ట్ పెరుగుద్ది. కాస్ట్ మామూలు అనుకున్న దానికంటే ఎక్కువ డాలర్స్ లో పే చేయాల్సి వస్తుంది. ఎస్ ఎస్ ఆయిల్ ఒకవేళ వెనుజులా నుంచి మనం తెచ్చుకున్నా కూడా, రష్యా నుంచి తెచ్చుకున్నా కూడా రష్యా నుంచి తెచ్చుకున్నప్పుడు తక్కువే వస్తుంది. ఒకవేళ ఇప్పుడు రష్యా నుంచి మళ్ళీ తెచ్చుకుంటే నేను కోర్టు మాట నేను ఎన్నో మళ్ళీ 50% అని కూడా అనొచ్చు ఆయన, చెప్పలేం కదా. సో ఇప్పుడు కోర్టు మాట కూడా వినట్లేదు కదా. కోర్టు అసలు నాస్టీ, అసలు వాళ్ళకి ఏం తెలియదు, నేనే సుప్రీం పవర్ అంటున్నాడు ఆయన. సో కానీ కోర్టు మాట ఆల్రెడీ ఆ ఇండియా మీద వేస్తున్నటువంటి ఆ ట్రేడ్ ట్యాక్సెస్ అన్నింటిని కూడా తగ్గిస్తానని కూడా రీసెంట్గా కూడా ఒక అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు కదా ట్రంప్. ఇప్పుడు ఆయన ఎన్ని అనౌన్స్మెంట్ చేయలేదండి, పొద్దున్నే మళ్ళీ ఎన్ని మార్చలేదు. ఆయన మాట మీద ఎట్లా నిలబడతాం. Yes. ఇప్పుడు అగ్రిమెంట్ అయిన తర్వాత, సైన్ అయిన తర్వాత కూడా అగ్రిమెంట్ చేయలేదని చెప్పి యూరోపియన్ మార్కెట్ ని వెనక్కి తోసేసిన ఇది లేవు, దాఖలాలు లేవు. Yes. సో ఎట్టి పరిస్థితుల్లో ఆయన నమ్మలేము. ఎందుకంటే ట్రంప్ సునామీ ఒకటే, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో ఎవ్వరూ చెప్పలేదు. సో దాని అనుగుణంగా ఏంటంటే ఆయనతో మంచిగా ఉండటమే మంచిదనే ఉద్దేశంతో డెఫినెట్ గా మన ప్రైమ్ మినిస్టర్ కూడా అక్కడ ప్రెసెంట్ అయినట్టు అనిపిస్తోంది. సో వీళ్ళతో ఎందుకు గొడవ అని. ఇంకొక పాయింట్ కూడా ప్రభు గారు, ఓకే ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల మనకైతే ఇబ్బంది లేదు, పెద్దగా ఇబ్బంది లేదు అనుకోవచ్చు ఇరాన్ నుంచి. మనం ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్స్ ఇరాన్కి చేసేటువంటి మెటీరియల్స్లో దానివల్ల మనకి ఏదన్నా ఆర్థికంగా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉందంటారా వాణిజ్యపరంగా? మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అవుతున్నాయి కదా. ఒక రకంగా ట్రంప్ మనమే గ్రాటిట్యూడ్ చూపించాలి. ఇప్పుడు జిఎస్టీ ఎందుకు తగ్గింది? ఒక ఫీలింగ్ అందరికీ ఏంటంటే ఇండియాలో ట్యాక్స్లు ఎక్కువ, 40% 30% స్లాబ్ లో ఉన్న వాళ్ళు 42% పే చేస్తున్నారని. అంటే ₹1 సంపాదించిన వాళ్ళు 42 లక్షలు ట్యాక్స్లు కట్టాలి. ఎంతవరకు కరెక్ట్? ఏ దేశంలో ఉంది అంత ట్యాక్స్? మీరు జిఎస్టీ ఎందుకు తగ్గించారు? ట్రంప్ అరవబట్టే కదా జిఎస్టీ తగ్గించింది. 4 స్లాబ్ నుంచి 2 స్లాబ్ తెచ్చింది. సో నేను అనేది ఇంకా ట్రంప్ కనుక ఇండియా మీద ఇంకొంచెం ప్రెషర్ చేస్తే ట్యాక్స్ ఇంకొంచెం తగ్గే ఛాన్సులు కూడా ఉన్నాయి. సో అది మనకి మంచి జరిగింది. ఇప్పుడు ఒక యూరోపియన్ కంట్రీస్ ఒకప్పుడు మనల్ని ఎట్లా చూసినాయి, ఏ రకంగా ట్రీట్ చేసినాయి, ఇప్పుడు వాళ్ళు ఎమ్మడబడి ఎఫ్టీ అగ్రిమెంట్ చేసుకున్నారు కదా. ఎందుకు చేసుకున్నారు? రీసెంట్ గా మన రీసెంట్ గా శత్రు దేశంగా వచ్చే కెనడా కూడా మనతో వచ్చి ఇప్పుడు ఒప్పందం చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చింది కదా. అన్ని కంట్రీస్ కూడా మన సైడ్ ఎందుకు వాటిని ప్రెజర్ ఉంది కాబట్టి. సో రకంగా ట్రంప్ కు మనం గ్రాటిట్యూడ్ చూపించాలా 100%. ఆయన మనకి మంచి చేస్తున్నాడు, గ్లోబల్ గా ఇది చేసినా ఇండియాకి మంచి చేస్తున్నాడు, అది మనకి ప్లస్ అవుతుంది. ఇప్పుడు చైనాతో ఓ రకంగా సాఫ్ట్ అయింది. ఎందువల్ల అయింది? చైనా ఆయన ఇబ్బంది పెట్టడం వల్లే. సో మనకి చైనాతో కొంచెం డీలింగ్ సాఫ్ట్ అయింది. అట్లనే ఓ రకంగా గ్లోబల్ గా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. మీరు అన్నట్టుగా ఒకప్పుడు చైనాతో పూర్తిగా వైరుధ్యం ఉండేది. ఎప్పుడైతే ట్రంప్ మనల్ని దూరం పెట్టాడో, సో కూడా అదే స్థాయిలో 50% పైగా ట్యాక్సులు వేసాడో, సో ఆ రోజు రష్యా, పుతిన్, అలాగే చైనాకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడు, మన ప్రధాని ముగ్గురు కలిసి కూడా ఒక భేటీ కూడా జరపడం జరిగింది. సో చైనాతో ఒక మైత్రి బంధం అనేది కాస్త స్టార్ట్ అయింది అనుకోవచ్చు. బికాస్ ఆఫ్ ఎవరి వల్ల ఇవన్నీ? ట్రంప్ వల్లే. సో మనం నిజంగా ట్రంప్ కి గ్రాటిట్యూడ్ చూపించాలి. సో డెఫినెట్ గా, ఎందుకంటే ఆయన సీట్ లో ఉన్నంత కాలం ఈ టారిఫ్లు, శాంక్షన్స్ ఆగవు, ఎట్టి పరిస్థితుల్లో ఆగవు. ఆయన ఆల్రెడీ నెక్స్ట్ కంట్రీ కూడా డిక్లేర్ చేసినట్టు లెక్క, క్యూబా. నెక్స్ట్ కంట్రీ మీద క్యూబా మీద పడతాడు ఆయన, ఏది కమ్యూనిస్ట్ కంట్రీ అన్నట్టు. సో ఆయన చెప్పింది వినాలి, దాని ప్రకారం వెళ్ళాలి, ఆయన పెప్పట్లు పెట్టుకోవాలి, ఆయన చెప్పింది టోటల్ ఇదవ్వాలి. తదనుగుణం అన్ని చేస్తున్నారు. అంటే హిట్లర్ లాంటి పరిపాలన ఒక రకంగా ఇండైరెక్ట్ గా ట్రంప్ చేస్తున్నాడు అనుకోవచ్చు. అంటే అట్లానే ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ద హిట్లర్ సందేశం ఏమి ఇచ్చాడు కూడా ఉంది కదా, లాస్ట్ కి పతనం అయింది కదా మొత్తం. అట్లా అంటే టోటల్ అన్ని కంట్రీస్ కూడా ఇబ్బంది పడి ఇన్స్టెంట్ గా ఏదైనా షార్ట్ టర్మ్ కి ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు మెయిన్ ఎక్కడ వరకు చేయొచ్చు అంటే మిడ్ ఆఫ్ ఎలక్షన్స్ నవంబర్ లో ఉన్నాయి, యుఎస్ లో ఉన్నాయి. అక్కడ వరకు ఏదైనా ఛాన్స్ ఉందా అంటే ఆయనకి అక్కడ వరకు అవకాశం ఉంది. సో డెఫినెట్ గా అక్కడ వ్యతిరేకత వచ్చే అవకాశాలు, ఇంపీచ్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఈ లోపల ఆయన చేయాల్సిన ఏమన్నా అనుకుంటే అవన్నీ కూడా చేసి తీరుతాడు ఆయన. అలాగే ప్రభు గారు, ఎస్ మీరు చెప్పేదాని ప్రకారం చూస్తే ఓకే కరెక్టే అనుకుందాం. అయితే ఇప్పుడు సామాన్యులు, ముఖ్యంగా అందరూ కూడా మిడిల్ క్లాస్ కానీ అబవ్ మిడిల్ క్లాస్ కానీ అందరూ ఆలోచిస్తుండేది ఇప్పుడు నెక్స్ట్ అంతా కూడా వచ్చే సీజన్ అంతా కూడా మనకి పండుగల సీజను, పెళ్ళిళ్ళ సీజను. గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్, గోల్డ్ కొనుక్కోవడానికి కానీ ఆర్నమెంట్స్ కొనుక్కోవడానికి కూడా అందరూ కూడా ఇస్తే దాదాపు ఒక 6 months నుంచి 5 months నుంచి విపరీతంగా పెరిగిపోయింది గోల్డ్ రేట్స్. అందులో ఇప్పుడు ప్రజెంట్ వార్ నడుస్తుంది. ఇప్పుడు వార్ నడుస్తున్నటువంటి క్రమంలో
ఆయిల్ ట్రేడింగ్ అంతా కూడా ఆల్మోస్ట్ కొంతవరకు మైనస్ అయ్యేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి చాలా స్పష్టంగా. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా ఇన్వెస్టర్స్ అందరూ గోల్డ్ మీదకి వెళ్తే ఇంకా కూడా గోల్డ్ రేట్స్ విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. అది ఏ స్థాయి వరకు పెరిగే అవకాశం ఉంటుంది? 1,70,000 వరకు 1,70,000 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ ప్రజెంట్ నడుస్తుంది. నడుస్తుంది. మ్యాక్స్ టు మ్యాక్స్ ఇప్పుడు ఇంటర్నేషనల్ గా చూస్తే యూబిఎస్ గానీ, తర్వాత రీసెంట్ గా వచ్చిన గోల్డ్ కౌన్సిల్ వాళ్ళు కూడా చెప్పింది 6,000-6,200 దాకా ఇంటర్నేషనల్ అౌన్స్ గోల్డ్ రావచ్చు అని. ఇప్పుడు ఎంత నడుస్తుంది? 5,350. ఈ ఎస్కలేషన్ అయింది. జనవరిలో మనం 5,600 దాకా ఉన్నాం హై. సో అది దాటే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ ఇష్యూస్ ఇలాంటివి జియోపొలిటికల్ టెన్షన్స్ ఎస్కలేట్ అవుతుంటే, ఇంకా కొత్తగా ఏదైనా వస్తుంటే, వేరే కంట్రీ మీద ఇంకా క్యూబా కానీ ఇంకా అదర్ కంట్రీస్ కొత్త ఇష్యూస్ వస్తున్నప్పుడు ఇది ఫ్లేర్ అప్ అయ్యే ఛాన్స్లే ఉంటాయి. అందుకనే 2026 కి డిసెంబర్ కి గోల్డ్ 6,000 మినిమం, మ్యాక్స్ టు మ్యాక్స్ 6,200 ఇంటర్నేషనల్ అౌన్స్ రావచ్చు. అంటే మనకి లోకల్ గా చూస్తుంటే 2 లక్షల వరకు వచ్చే అవకాశం ఉందా అంటే, ఇష్యూస్ కనుక ఉంటే 2 lakhs వరకు గోల్డ్ వెళ్ళే అవకాశం కనపడుతోంది. సో ఈ ఇయర్ ఎండింగ్ వరకు ఒకవేళ ఇది సాల్వ్ గానైతే ఈ ప్రాబ్లం ఇష్యూ అంతా కూడా క్లోజ్ అయితే డౌన్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఛాన్స్ ఉంది. అంటే డౌన్ ఫాల్ అంటే విపరీతంగా 120, 130 to 130 తీసుకోవచ్చు. డౌన్ ఫాల్ కాన్స్టెంట్ గా ఎక్కడ వరకు ఒక మార్కెట్ ప్రైస్ స్టేబుల్ గా ఉండేటువంటి ఛాన్సెస్ ఉందంట? 20 to 130 ఆ రేంజ్ లో ఉండొచ్చు, అంతకంటే రాకపోవచ్చు. ఎప్పుడు 1 lakh బిలో అయితే వచ్చే ఛాన్సెస్ అయితే లేదు. మార్కెట్ ఒక స్టెబిలిటీ ఉన్నా కూడా ఓన్లీ 1 ఛాన్స్ ఉంది. ఇప్పుడు అంటే సెంట్రల్ బ్యాంక్స్ అన్ని ఎక్కువ చేస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఎవరు అమ్మట్లేదు. వాళ్ళు ఎందుకు అమ్ముతారు? వాళ్ళ కంట్రీలో ఏదైనా క్రైసిస్ వస్తాయి. అందుకని క్రైసిస్ వస్తే ఆ ఆపత్కాలం సపోర్ట్ ఉంటుందనే ఉద్దేశంతోనే కొంటున్నారు. ఇప్పుడు ఎందుకు అమ్ముతారు? అమ్మరు. ప్రాఫిట్ బుకింగ్ ఇప్పుడు చేయరు. సో ఎట్టి పరిస్థితిలో అందరికీ ఒకేసారి ప్రాబ్లమ్స్ రావు, క్రైసిస్ రావు. సో ఈ ఆయిల్ వల్ల రేట్లు పెరిగి కొంచెం ఇబ్బంది పడతారు, ఫిజికల్ డెఫిసిట్ పెరుగుద్ది కానీ సో మిగతా అంత ఫైనాన్షియల్ క్రైసిస్ రాదు. కాబట్టి ఏదైనా ఇంకా వేరే దారిలో కానీ ఏదైనా పద్ధతిలో ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు గోల్డ్ అమ్మే ఛాన్స్ ఉంటుంది. అది కూడా సింగిల్ కంట్రీ వాళ్ళ వరకు, వాళ్ళు ఎక్కువ చేసిన వరకు అమ్ముతారు. ఇప్పుడు చైనా అందరికంటే ఎక్కువ చేసింది. ఫ్యూచర్ ఫండ్స్ కూడా వాళ్ళు విపరీతంగా ఎక్కువ చేస్తున్నారు, ఇదివరకు చేయలేదు. సో ఇప్పుడు వాళ్ళు కనుక ప్రాఫిట్ బుకింగ్ చేస్తే అప్పుడు 1,00,000 కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ 90 to 1 lakh లేదంటే 80% 1,22,000 1,30,000 ఆ రేంజ్ లోనే ఉండొచ్చు. ఏదైనా తగ్గితే ఈ ఇష్యూస్ ఏదైనా తగ్గకుండా 1 by 1 కంటిన్యూ అయితే ఇది కొంచెం ఫ్లేర్ అప్ అయ్యే ఛాన్స్లే ఉంటాయి. రైట్ అండి. థ్యాంక్ యూ ప్రభు గారు, చాలా చక్కని విశ్లేషణ అందించారు. సో సామాన్యులకు కూడా ఈ యుద్ధ ప్రభావం వల్ల ఏ విధంగా మార్కెట్ ఉండేటువంటి అవకాశం ఉందనేది కూడా ఒక మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్.